Hey guys, yesterday మనం స్క్వేర్ ఫంక్షన్స్ అంటే ఏంటో చూసాం. సో ఈ వీడియోలో ఇప్పుడు మనం గ్రూప్ బై అంటే ఏంటి, హ్యావింగ్ క్లాస్ అంటే ఏంటో చూద్దాం. గ్రూప్ బై అనేది ఏంటంటే క్వెరీలో ఉన్న డేటాను కేటగిరీగా బేస్ చేసుకుని మనం గ్రూప్ బై చేస్తాం. అంటే కొన్ని కాలమ్స్ ఉంటాయి కదా, ఆ కాలమ్స్ బేస్గా అండ్ ఒకే విధంగా ఉన్న రికార్డ్స్ని ఒక దానిగా చేసి వాటిపైన క్యాలిక్యులేషన్స్ అనేవి చేయొచ్చు అన్నమాట. సో ఇది గ్రూప్. సో గ్రూప్ బై ఇస్ నథింగ్ బట్ అంటే అసలు గ్రూప్ బై అనేది ఏంటంటే అగ్రిగేట్ ఫంక్షన్స్ అండ్ గ్రూప్ బై అనేది ఒకటి. సో అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏమి యూజ్ చేస్తాం, కౌంట్, సమ్, యావరేజ్, మ్యాక్సిమం అండ్ మినిమం. సో సేమ్ మన గ్రూప్ బై అనేది మనం ఒక అగ్రిగేట్ ఫంక్షన్ అని చెప్పి మనం అంటాం. సో ఇప్పుడు మనం గ్రూప్ బై ఫంక్షన్ ఇప్పుడు మనకు డిపార్ట్మెంట్స్ అని చెప్పి తీసుకున్నాం కదా. సో ఈచ్ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు చెక్ చేద్దాం. సో కౌంట్ కదా కావాల్సింది, కౌంట్ companies from table name. Next, join department table name D from zero department ID. ఇక్కడ గ్రూప్ బై డిపార్ట్మెంట్ నేమ్. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ప్రతి డిపార్ట్మెంట్లో ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు అనేది టోటల్ వస్తుంది. సో ఇట్లా ఫినాన్స్ డిపార్ట్మెంట్లో 2, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ 3, ఐటీ డిపార్ట్మెంట్ 5, మార్కెటింగ్లో 3 మెంబర్స్ ఉన్నారని చెప్పి మనకి ఇక్కడ కనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి మనం డిపార్ట్మెంట్ వైజ్ యావరేజ్ శాలరీని చెక్ చేయాలి. సో సెలెక్ట్, సో కౌంట్ ప్లేస్లో యావరేజ్ శాలరీ, salary as total salary. సో కావాల్సినంత ఇప్పుడు చెక్ చేయాలి. సో మనకి ప్రతి డిపార్ట్మెంట్ వైజ్ మనకి టోటల్ శాలరీ అనేది ఇక్కడ డిస్ప్లే ఉంది అండ్ యావరేజ్ శాలరీ. సో యావరేజ్ శాలరీ అనేది డిస్ప్లే. ఇప్పుడు డిపార్ట్మెంట్ వైజ్ టోటల్ శాలరీ అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి సమ్ ఇక్కడ టోటల్ శాలరీ. దీన్ని రన్ చేసి చూద్దాం. మనకి ఇక్కడ టోటల్ శాలరీ అనేది కనిపించడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మినిమం శాలరీ అండ్ లీస్ట్ శాలరీ అండ్ హైయెస్ట్ శాలరీ చూద్దాం.
సో ఇక్కడ హైయెస్ట్ శాలరీ మ్యాక్సిమం, నెక్స్ట్ ఇక్కడ మ్యాక్సిమం శాలరీ, SN1 into salary as salary. సో కావాల్సిన దేవుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. సో మనకు డిపార్ట్మెంట్ వైజ్ మ్యాక్సిమం శాలరీ, మినిమం శాలరీ డిస్ప్లే అయింది. సో నెక్స్ట్ వచ్చేసరికి యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ స్టేటస్ అనేది చూద్దాం. సో ఇప్పుడు మనకు కౌంట్ యూజ్ చేసుకుంటాం. సో యాక్టివ్ అండ్ ఇన్యాక్టివ్ స్టేటస్ కాబట్టి స్టార్ సో ఇక్కడ గ్రూప్ బై లీడర్ డిపార్ట్మెంట్ నేమ్ కాకుండా ఈజ్ యాక్టివ్. సో దీన్ని స్పెషల్ సో మనకి ఇన్యాక్టివ్ వాళ్ళు వచ్చేసి 2 మెంబర్స్ ఉన్నారని, యాక్టివ్ వాళ్ళు వచ్చేసరికి 11 మెంబర్స్ ఉన్నారని చెప్పినట్టు ఇక్కడ చూపించాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో ఎంప్లాయీస్ ఒక ఇయర్లో ఎంతమంది జాయిన్ అయ్యారు అని చెప్పి అడుగు చేద్దాం. సెలెక్ట్ ఇయర్, జాయినింగ్ డేట్ as joining year. So count starts as total employees from employee table. So group by మనకు కావాల్సిన గ్రూప్ బై ఫంక్షన్, గ్రూప్ బై ఇయర్, జాయినింగ్ డేట్, ఆర్డర్ బై జాయినింగ్ ఇయర్. సో ఇది రన్ చేసి సో మనకి ఇక్కడ జాయినింగ్ ఇయర్ ఎంతమంది ఆ ఇయర్లో ఎంతమంది ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు అనేది ఇక్కడ కనిపించింది. సో నెక్స్ట్ టోటల్ శాలరీ అనేది యాక్టివ్ అండ్ యాక్టివ్ స్టేటస్ పైన బేస్ చేసుకుని చెక్ చేద్దాం. సెలెక్ట్ ఈజ్ యాక్టివ్, salary as total salary. Employee table. So group is active. సో ఇది ఎగ్జాక్ట్ మనకి టోటల్ శాలరీ అనేది చెక్ చేయాలి. సో మనకి 0 యాక్టివ్ ఉన్న వాళ్ళకి టోటల్ శాలరీ అండ్ 1 యాక్టివ్ ఉన్న వాళ్ళకి టోటల్ శాలరీ. సో
ఇది గ్రూప్ బై ఉంటుంది. సో గైస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. And thank you for watching this video.